హలో బడీస్! యూకేలో ఇప్పటివరకు మనమైతే ఎన్నో ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసినాం. వాటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానెల్‌లో అప్‌లోడ్ చేసినాం. కానీ ఈ వీడియో మాత్రం అంతకు మించి. ఎందుకంటే ప్రతిసారి మనమైతే డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేసేవాళ్ళం. కానీ ఈసారి కొవెంట్రీలో వింటేజ్ వెహికల్స్ అనేది ఎక్స్‌పో జరిగింది. వీడియో ఎండ్ వరకు చూడండి. మీకే వీడియో నచ్చిందో కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మనం ల్యాండ్ రోవర్‌తో స్టార్ట్ చేద్దాం. ఇది చూడండి, డిజైన్ అనేది ఎంత రగ్‌డ్‌గా ఉందో. స్పెషల్లీ ఆఫ్ రోడ్ కండిషన్స్‌కి మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంటుందిది. వింటేజ్ డేస్‌లోనే ఆఫ్ రోడ్ కండిషన్స్ కోసం ఇంత రగడ్‌గా వెహికల్ డిజైన్ చేసినారంటే మాత్రం నిజంగా సూపర్ అని చెప్పాలి. మీకు వింటేజ్ వెహికల్స్ ఇష్టమా? లేదా ప్రెజెంట్ వెహికల్స్ ఇష్టమా అనేది కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. నెక్స్ట్ మనకు ఈ మోడల్ వచ్చేసి రైలీ నుంచి వస్తుంది. ఇది బేస్డ్ ఔట్ ఆఫ్ కొవెంట్రీ. దీని డిజైనింగ్ చూడండి, చాలా అస్థెటిక్‌గా ఉంది కదా! ఇంక దీని ఇంటీరియర్ చూద్దామంటే మాత్రం క్లోజర్ చేసినారు. అండ్ దీనికి స్టెప్‌ని చూడండి ఎంత బాగా అలైన్ చేసి పెట్టినారో. ఇది రైలీలో ఇంకొక మోడల్. ఇంటీరియర్ మాత్రం క్లాసిక్‌గా ఉంది. ఇక్కడ నేను దీని ఓనర్‌తో కూడా మాట్లాడినాను. వాళ్ళు వెహికల్ మెయింటెనెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేస్తున్నారు. దీని స్పేర్ పార్ట్స్ దొరక్కపోయినా సరే ఎందుకు మీరింకా మెయింటైన్ చేస్తున్నారంటే, వాళ్ళు వెహికల్స్ మీద ఉన్నటువంటి ప్యాషన్‌తో దీన్ని మెయింటైన్ చేస్తున్నామని చెప్తున్నారు. ఇలా 1, 2 కాదు, చాలా అంటే చాలా మంది మ్యానుఫ్యాక్చర్ వెహికల్స్ వచ్చినాయి ఇక్కడ. కొన్ని అయితే ఇప్పటికి మ్యానుఫ్యాక్చరింగ్ క్లోజ్ చేసినారు. బట్ స్టిల్ ఆ వెహికల్స్ మాత్రం చాలా మంది మెయింటైన్ చేస్తున్నారు. ఇదొచ్చేసి జెన్సన్ మోటార్స్ నుంచి వచ్చింది. వన్ ఆఫ్ ది వింటేజ్ మోడల్ అని చెప్పొచ్చు. ఇంక దీని ఇంటీరియర్ విషయానికొస్తే మాత్రం బ్లాక్ అండ్ బ్లాక్‌లో చాలా అంటే చాలా క్లాసిక్‌గా ఉంది. మనకు ప్రెజెంట్ అయితే డిజిటల్ సెన్సార్స్ వల్ల డాష్‌బోర్డ్‌లో అన్ని ఇన్ఫర్మేషన్స్ సింగిల్ డిస్‌ప్లేలో చూస్తాం. కానీ అప్పట్లో చూడండి, అన్లాక్ సెన్సార్స్ ఉండడం వల్ల ఎన్ని అన్లాక్ మీటర్స్ ఫిట్ చేసినారో ఒక డాష్‌బోర్డ్‌లోనే. ఇంకా అలానే దీన్ని రేర్ వ్యూ చూద్దాం రండి. దీని రేర్ విండ్‌షీల్డ్ చూడండి ఎంత పెద్దగా ఉందో కదా! ఇంకా వీటిలకి ఫ్యూయల్ ఇంజెక్షన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. ఒక్కో వెహికల్‌కి ఒక్కో చోట ఉండేటివి. ఇంకా వీటి లోగో వచ్చేసి మంచి అట్రాక్టివ్ ప్లేసెస్‌లో చాలా సింపుల్‌గా ఎంబోస్ చేసి పెట్టినారు. ఇంకా ఈ వింటేజ్ మోడల్ వచ్చేసి మనకు మోర్గన్ కంపెనీ నుంచి. ఈ వింటేజ్ లుక్ చూడండి, చాలా అంటే చాలా క్లాసిక్‌గా ఉంది. ప్రతి ఒక్క మ్యానుఫ్యాక్చరర్స్ తమదైనటువంటి సిగ్నేచర్ స్టైల్‌లో వెహికల్స్‌ని డిజైన్ చేసినారు. అండ్ లుక్స్ పరంగా మాత్రం చాలా అంటే చాలా క్లాసిక్‌గా ఉన్నాయి. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ లేని రోజుల్లో గూడా యూజర్స్‌కి కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఫీచర్‌ని వాళ్ళు అనలైజ్ చేసి దాన్ని వెహికల్‌లో అడాప్ట్ చేయడం అనేది మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంది నాకైతే. జాగ్వార్, దీని పర్ఫార్మెన్స్, స్టైలింగ్ అండ్ గ్రేస్‌కి మాత్రం సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. అప్పట్లోనే లగ్జరీ కార్ బ్రాండ్ సెగ్మెంట్‌లో ఇంత స్టైలిష్ లుక్ ఇవ్వడం అనేది మాత్రం హైలైట్‌గా అనిపించింది నాకు. అండ్ ఇంటీరియర్ చూడండి ఎంత స్టైలిష్‌గా ఉందో. అందుకేనేమో ఊరికే అనరు అందరూ లగ్జరీ కార్ బ్రాండ్ అని చెప్పనని. దానికి జాగ్వార్ మాత్రం బెస్ట్ ఎగ్జాంపుల్‌గా ఉండేది ఆ రోజుల్లో. ఇంక అక్కడి నుంచి కొద్దిగా వెనక్కొస్తే మొత్తం అంతా జాగ్వార్ కార్స్తోనే నిండిపోయింది. ఇదొచ్చేసి డైమ్లర్. జర్మన్ డైమ్లర్ ఉంది కదా! అదైతే కాదు. ఇది బ్రిటిష్ డైమ్లర్ ఇది. దీనికి జర్మన్ డైమ్లర్‌కి ఎటువంటి కనెక్షన్ లేదు. వే బ్యాక్ ఇన్ 1890స్‌లో బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీ వాళ్ళు అల్ట్రా లగ్జరీ కార్ సెగ్మెంట్‌లో దీన్నే వాళ్ళ వన్ అండ్ ఓన్లీ చాయిస్‌గా పెట్టుకునేవాళ్ళు. అండ్ దీని ఇంటీరియర్ చూడండి ఎంత అల్ట్రా లగ్జరీగా ఉందో, ఎంత క్లాసిక్ లుక్‌తో ఉందో. సేమ్ మోడల్ మనకు జాగ్వార్‌లో గూడా ఉంది. అది గూడా పక్కనే ఉంది. దీనికి దానికి ఏం డిఫరెన్స్ అనేది నేను చెప్తా చూడండి ఇప్పుడు. ఇందాక మనం డైమ్లర్‌లో చూసినాం గదా! ఇది జాగ్వార్‌లో సేమ్ మోడల్ ఇది. డైమ్లర్ వచ్చేసి అల్ట్రా లగ్జరీ, రేర్ ప్యాసింజర్ ఫోకస్ అండ్ స్మూత్ లెదర్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. అదే జాగ్వార్ అయితే ప్రీమియం లెదర్ అండ్ వుడ్‌తో స్పోర్ట్స్ మోడల్ అండ్ డ్రైవర్ ఫోకస్డ్ పర్ఫార్మెన్స్‌తో వచ్చేది. ఎంతసేపు కార్లేనా, కొంచెం అలా బైక్స్ చూద్దాం రండి. ఇది చూడండి, వింటేజ్ ట్రైంప్ ఎంత బాగుందో కదా చూడ్డానికి. ఇలాంటి క్లాసిక్ బైక్స్ చూస్తే ఎప్పుడన్నా ఒకసారి రైడ్‌కి ఇస్తారేమో అడగబుద్ధి అవుతుంది నాకైతే. అన్నట్లు మీరు బైక్ లవరా, కార్ లవరా అనేది కింద మెన్షన్ చేయండి. మీరు నడిపిన వెహికల్స్‌లో ది ఓల్డ్ బైక్ ఏది, ది ఓల్డ్ కార్ ఏది అనేది కూడా కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. దీని ఓనర్స్‌తో మాట్లాడినాక నాకు అర్థమైండేది. వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఆఫ్ ఫ్రెండ్స్ వింటేజ్ ట్రైమ్ కలెక్షన్ అంతా వీళ్ళ దగ్గర మెయింటైన్ చేస్తూ వచ్చినారు ఇప్పటికి గూడా. ఇంకా ఇది చూడండి, 1923 నాటి ట్రైమ్ వెహికల్ ఇది. ఇప్పట్లో మనకి ఎంత స్టైలిష్‌గా కనపడిస్తుందో, అప్పుడు చూడండి దాని ఇంజిన్ గాని, దాని సీటింగ్ కానీ ఎంత డిఫరెంట్ ఉంది కదా! జస్ట్ ఇమాజిన్ ఇలాంటి వెహికల్‌లో వాళ్ళు చాలా డిస్టెన్స్ వరకు ఎలా ట్రావెల్ చేసేవాళ్ళనేది ఒకసారి. మీకు గాన వీడియో నచ్చినట్లయితే వెహికల్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఎంజీ. ఎంజీ వెహికల్ చూస్తే మనకిప్పుడైతే పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లేస్ గుర్తుకొస్తాయి. వీళ్ళు అప్పట్లో అంత పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే లేదు కాబట్టి స్టీరింగ్ చూడండి ఎంత పెద్దగా ఇచ్చేవాళ్ళో. ఇంత పెద్ద స్టీరింగ్‌ని పట్టుకొని వీళ్ళు ఎలా డ్రైవ్ చేసేవాళ్ళో మాత్రం నాకైతే అర్థమయ్యేది కాదు ఒక్కొక్కసారి. ఇంకా ఫ్రంట్ సైడ్ నుంచి గాని, సైడ్ వ్యూ గాని, అలానే ఇంటీరియర్ వ్యూ మాత్రం చాలా క్లాసిక్‌గా ఉంది. 1970s ఆ టైంలో స్పోర్ట్స్ కార్స్ అనేటివి చాలా మందిని అట్రాక్ట్ చేసేటివి. కానీ పర్చేస్ చేద్దామంటే మాత్రం బడ్జెట్ చాలా హై ఉండేది. అలాంటి టైంలోనే అందరికీ అఫోర్డబుల్ ప్రైజెస్‌లో మాస్ మార్కెట్ కోసం అని చెప్పనని ఫోర్డ్ మస్టాంగ్ డిజైన్ చేసినారు. ఈ లుక్ చూడండి ఎంత క్లాసిక్‌గా ఉందో. అండ్ దీని ఇంజిన్ కూడా చాలా హై పర్ఫార్మెన్స్‌తో వచ్చేది.
అండ్ ఇప్పటికీ దీని ఇంజిన్ సౌండ్ వింటుంటే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకైతే. మీరు కూడా వినండి ఒకసారి. ఇంకా ఇదొచ్చేసి లోటస్ కార్ మ్యానుఫ్యాక్చరర్. వరల్డ్ ఛాంపియన్ కార్ కన్‌స్ట్రక్షన్ అవార్డ్ వచ్చింది 7 టైమ్స్. ఇంత పెద్ద రేర్ విండ్‌షీల్డ్‌తో చాలా యూనిక్‌గా అనిపించింది. నాకు సైడ్ నుంచి గానీ, అలానే దీని ఫ్రంట్ సైడ్ వ్యూ గూడా చూస్తే నాకు కంప్లీట్‌గా టెస్లా వాళ్ళ సైబర్ ట్రక్ మాదిరి అనిపిస్తుంది ఎందుకో. ఒకసారి మీరు గూడా చూడండి. మీకు గూడా సేమ్ అలానే అనిపించిందేమో కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఇంకా ఇంటీరియర్ విషయానికొస్తే సింపుల్ అండ్ క్లాసిక్‌గా ఉంది. ఇంకా వింటేజ్ వెహికల్స్ అన్నిటిలోకి పోర్షే డిజైన్ మాత్రం కొద్దిగా యూనిక్ అని చెప్పాలి. ఎందుకంటే వింటేజ్ వెహికల్స్‌లో ఎక్కువ దూరం డ్రైవ్ చేస్తే రేడియేటర్ హీటింగ్ ప్రాబ్లమ్ వచ్చేది. దానివల్ల మెకానికల్ ఫాల్ట్స్ ఎక్కువ ట్రిగ్గర్ అయ్యేటివి. దానికి పోర్షే వాళ్ళు ఇన్‌బిల్ట్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్ తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల ఇంజిన్స్ అనేవి ఎక్కువగా హీట్ అయ్యేవి కావు వీళ్ళవి. ఒక స్మాల్ ఇంప్లిమెంటేషన్ అనేది పోర్షేని అన్ని వెహికల్స్ నుంచి సెపరేట్‌గా చేసింది. దీంతో మార్కెట్‌లో పోర్షే కంటూ ఒక సెపరేట్ బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసి తీసుకొచ్చింది. వింటేజ్ వెహికల్స్‌లో అన్నిటితో పోలిస్తే నాకు ట్రైమ్ డాష్‌బోర్డ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఎన్ని అన్‌లాక్ సెన్సార్స్ ఉన్నప్పటికీ అన్నీ నీట్‌గా అలైన్ చేసి ఉంటుంది దీంట్లో. ఇంక దీని బ్రేకింగ్ సిస్టమ్ ఇదంతా కూడా లైలాండ్ వాళ్ళు డిజైన్ చేసినారు. అండ్ ఇంటీరియర్ కూడా చాలా కూల్ అండ్ క్లాసీగా అనిపిస్తుంది. మనకి ఇప్పుడైతే పవర్ విండోస్ ఉన్నాయి. అప్పట్లో అయితే మనకన్నీ మెకానికల్ రోల్ ఓవర్‌తోనే వచ్చేటివి. ఆ నాబ్ కూడా మనకు విండో డౌన్ చేసుకోవడానికి. ఇంక డోర్ అన్‌లాక్ చూడండి ఎంత క్లాసీగా ఉందో. ఇంక సన్‌రూఫ్ విషయానికొస్తే మనకిప్పుడైతే జస్ట్ ఒక ప్రెస్ చేస్తే పానోరామిక్ సన్‌రూఫ్ ఓపెన్ అయితుంది. కానీ దీనికి మెకానికల్ సన్‌రూఫ్ వస్తుంది. ఇదే ఆ మెకానికల్ సన్‌రూఫ్. మనం దాన్ని అన్‌లాక్ చేసుకొని నీట్‌గా క్లోజ్ గూడా చేసుకోవచ్చు. ఇంకా ఈ ఎక్స్‌పోలో చాలా కాంపాక్ట్‌గా, చాలా సింపుల్‌గా అనిపించిందయితే నాకు ఈ ఫియాట్. ఇంటీరియర్ చూడండి ఎంత సింపుల్‌గా ఉందో. ఈ వెహికల్ ఎందుకు చాలా కాంపాక్ట్ అనిపించింది అంటే, మనం 2 చేతులు చాచితే ఎంటైర్ వెహికల్ లెంత్ అయితుంది. దీనికి ఎందుకు అంత తక్కువ స్పేస్ రాగలిగింది అంటే, ముందర పక్క దీనికి కంప్రెషర్స్ అవి ఉన్నాయి. అండ్ ఇంజిన్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఉంది. మనకి స్టోరేజ్ కోసమని సెపరేట్‌గా సూట్‌కేస్ మాదిరి పెట్టుకోవడానికి కూడా అలైన్‌మెంట్ ఉంది. ఒకసారి దీని బ్యాక్ సైడ్ చూడండి ఇంజిన్ ఉంది కదా! ఇంక ఇక్కడ నేను స్టోరేజ్ చూపిస్తా చూడండి. ఎంత క్యూట్ అండ్ కాంపాక్ట్‌గా ఉందో కదా! అల్ట్రా లగ్జరీ వెహికల్స్ అన్నిటిలోకి ప్రీమియం అల్ట్రా లగ్జరీ వెహికల్ కేటగిరీ తీసుకుంటే బెంట్లీ వన్ ఆఫ్ ది వెహికల్ మోడల్ ఉంటుంది అందులో. దీని ఇంటీరియర్ చూడండి ఎంత ప్రీమియం అల్ట్రా లగ్జరీ డిజైన్ ఉందో దీనికి. అండ్ పర్ఫార్మెన్స్ కూడా స్పోర్ట్స్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ వస్తుంది దీనికి. ఇంకా బ్రాండింగ్ విషయానికొస్తే బయట పక్క మాత్రమే కాదు, లోపల సీటింగ్‌కి కూడా లోగో ఎంబోర్స్ అయి ఉంటుంది. రోల్స్ రాయ్స్. ఎందుకు లాస్ట్‌లో పెట్టినానంటే వీడియో ఎండ్ వరకు చూడండి మీకు సర్ప్రైజ్ అన్నా కదా! రోల్స్ రాయ్సే వన్ ఆఫ్ ది సర్ప్రైజ్ వెహికల్‌గా అనిపించింది నాకు. ఈ వెహికల్ మాత్రం నా ఫేవరెట్ వెహికల్ అనే చెప్తా నేను ఎప్పటికి. ఎందుకంటే మామూలు ఏ వెహికల్ అయినా సరే మనం అఫోర్డ్ చేయగలము అంటే వీ కెన్ గో అండ్ పర్చేస్. బట్ రోల్స్ రాయ్స్ మాత్రం మనం అలా అనుకున్న వెంటనే పర్చేస్ చేయలేము దీనికి. అండ్ వెహికల్ కంఫర్ట్ విషయానికొస్తే మీరు ఎంత టాప్ స్పీడ్‌లో పోయినా సరే యూ కాంట్ ఈవెన్ హావ్ ఎ సింగిల్ షేక్ గూడా ఉండదు మీకు. అంత కంఫర్ట్ ఉంటుంది రోల్స్ రాయ్స్ అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈ ఎక్స్‌పోలో నేనైతే ఇన్నే కవర్ చేయగలిగిన. ఇంకోసారి ఎక్స్‌పో పెడితే మరిన్ని వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొనొస్తాను. అంటిల్ దెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.